హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఓవెన్ లేకుండా ఇంకా మనం పిజ్జాను ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చండి. ఇది పన్నీర్ టిక్కా పిజ్జా. చాలా అంటే చాలా టేస్టీగా మనకు బయట పిజ్జా పార్లర్లో ఎలా ఉంటుందో పన్నీర్ టిక్కా పిజ్జా అనేది అలాగే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ పిజ్జాను ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలో అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా వచ్చేసి ఈ పిజ్జా బేస్ అనేది కలుపుకోవాలండి. పిజ్జా బేస్ కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నాను నేను. బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు షుగర్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు డ్రై ఈస్ట్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు అండ్ ఇక్కడ చూడండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా లేయర్స్లా కట్ చేసుకొని అండ్ ఒక 12 వరకు చీజ్ పీసెస్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బౌల్ అయితే తీసుకొని ఒక చిన్న కప్పుతో పెరుగు అనేది వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక అర స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండ్ ఒక అర స్పూన్ వరకు మిర్చి పౌడర్ అండ్ ఒక అర స్పూన్ వరకు గరం మసాలా అండ్ కొంచెం పావు స్పూన్ వరకు సాల్ట్, కొంచెం వచ్చేసి అజినోమోటో అనేది వేసేసుకొని కొంచెం వచ్చేసి నిమ్మకాయ రసం అనేది పిండేసుకొని బాగా ఈ పేస్ట్ని మొత్తం బాగా కలుపుకోండి. గడ్డల్లాగా అలాగా లేకుండా బాగా స్మూత్గా పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చీజ్ ముక్కలని, క్యాప్సికమ్ అండ్ టమాటా, ఉల్లిపాయ లేయర్స్లా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఈ మసాలాలో బాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మనకు పిజ్జా మీద వేసిన తర్వాత కూడా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా అయితే అనిపిస్తుందండి. పచ్చివి లేకుండా ఈ విధంగా మసాలా అనేది కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఈస్ట్ అనేది యాక్టివ్ అయ్యి మనకు ఇక్కడ చూడండి ఫోమ్ లాగా అయితే తయారైంది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి, ఒక పావు స్పూన్ వరకు ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోండి. చూడండి, బాగా చేత్తోనే మొత్తం బాగా కలుపుకోవాలండి. మనకు ఇక్కడ మొత్తం మనం వాటర్ అనేది వేసేసాం కాబట్టి కరెక్ట్గా నాకు పిండి అనేది కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోయిందండి. ఇంకా నేను ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ అస్సలు వేయలేదు. ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసుకొని మొత్తం మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఒక్క చుక్క కూడా ఎక్స్ట్రా వేయలేదు నేను. కరెక్ట్గా నేను స్టార్టింగ్లో వేసాను కదా అరకప్పు వాటర్ అనేది, అది కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చూడండి, బాగా ఈ పిండిని బాగా ఎంత స్మూత్గా కలిపితే అంత స్మూత్గా కలిపేసి బాగా ఆయిల్ అనేది కొంచెం పైన అప్లై చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఈస్ట్ అనేది వేసాం కాబట్టి ఇంకొంచెం బాగా పొంగుతుందండి. ఈ విధంగా పొంగిన తర్వాత ఏంటి అంటే ఇంకొంచెం కలుపుకోండి. ఈ విధంగా బాగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పిండి అనేది కొంచెం మెత్తగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి ఈ విధంగా మనం ఒక రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ లాగా ఈ విధంగా పిండి ముద్ద అనేది తయారు చేసేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ కొంచెం పొడి పిండి అనేది వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ అనేది మనం చేతికి అప్లై చేసి ఈ పిండిని ఈ విధంగా కొంచెం వెడల్పు వచ్చే విధంగా మనకు పిజ్జా బేస్ అనేది మనకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అనేది చేసుకోవాలండి. చేత్తోనే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్, మనం దేంట్లో అయితే పిజ్జా తయారు చేసుకుంటామో ఆ ప్లేట్ అనేది తీసుకొని, స్టీల్ ప్లేట్ ఏదైనా పర్లేదండి, లేకపోతే సిల్వర్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసేసుకొని నెక్స్ట్ దీని మీద కొంచెం పొడి పిండి అనేది చల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత మనం పిజ్జా బేస్ అనేది కొంచెం ఒత్తుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి, అది కూడా ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం చేత్తో ఇంకొంచెం వెడల్పుగా చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎడ్జెస్ వరకు కొంచెం నొక్కినట్టుగా మనం పిండిని ఈ విధంగా
విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసామేంటి ఎందుకు అంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి ఇక్కడ పిజ్జా లోపల ఇక్కడే ఉండి మనకు సైడ్స్ అంతా మనకు బయట మార్కెట్లో పిజ్జా అనేది ఎలా ఉంటుందో సేమ్ అలాగే అయితే ఉంటుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేశానండి. ఇంకొంచెం ఉబ్బినట్టుగా అయింది నాకు బేస్ అనేది. ఇక్కడ నేను చూడండి ఫోర్క్ ఒకటి తీసుకొని కొంచెం హోల్స్ లాగా పెట్టేశాను. అంటే మనకు లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కదా, అందువల్ల. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ అనేది నేను బేస్కి అప్లై చేస్తున్నానండి. ఈ విధంగా హోల్స్ అనేది పెట్టిన తర్వాత మొత్తం పిజ్జా సాస్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను చీజ్ ఉంటుంది కదా మనకు, ఈ చీజ్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ మొత్తం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలలో చీజ్ ముక్కలు, ఇవి టమోటా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలని, అవి కూడా ముక్కలు అనేవి వేసేసుకోవాలండి. ఒక్కొక్కటి చూడండి వీటిలో చూపించిన విధంగా ఈ విధంగా ఈ ముక్కలు అనేవి ఇక్కడ మనం ఈ బేస్లోనే మొత్తం సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆరిగానో ఉంటుంది కదా, అది కూడా పైన స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఇంకొంచెం చీజ్ని మళ్ళీ ఇంకొంచెం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. కొంచెం చీజీగా ఉంటుంది కదా మనకు, ఈ విధంగా చేయడం వలన చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక్కడ నేను ముందుగానే కడాయి పెట్టేసి ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. నేను కడాయిని ప్రీహీట్ చేసి పెట్టుకున్న తర్వాత సిమ్ టు మీడియంలో ఒక 25 నిమిషాల వరకు పిజ్జాని బాగా బేక్ చేశానండి. చూడండి నాకు పిజ్జా అనేది బాగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మాది చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఈ విధంగా మనం తీసి పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసి ఈ విధంగా సర్వ్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా నచ్చుతుంది. చూడండి కింద కూడా మనకు బేస్ అనేది చాలా బాగా బేక్ అయిందండి. చాలా టేస్టీ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.